కాబట్టి ఈసారి మాత్రం ఖచ్చితంగా మెసేజ్ ఖచ్చితంగా పోతుంది. ఎవడెవడైతే అధికారి, ఎవడెవడైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తను ఎవడెవడైతే ఇబ్బంది పెట్టాడో వాళ్ళందరినీ కూడా చూస్తూ ఊరుకోము. చట్టం మీద దోషులుగా నిలబెడతాము. ఒకవేళ వాళ్ళు రిటైర్ అయిపోయి వెళ్ళిపోయినా, లేకపోతే వాళ్ళు దేశం విడిచిపెట్టిపోయినా కూడా ఎవరిని వదిలిపెట్టం. సప్త సముద్రాల అవతలున్నా కూడా అందరినీ కూడా పిలిపించే కార్యక్రమం చేస్తాం. పిలిపించిన తర్వాత సినిమా మామూలుగా ఉండదు. సినిమా మాత్రం అదో లెవెల్లో ఉంటుంది. సినిమా మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడితే ఏమంటా ఉన్నారు? సినిమా చూపిస్తా, సినిమా చూపిస్తా 5 ఏళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అని చెప్తూ ఉన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు చూపించిన సినిమాలు 5 ఏళ్లు 10 ఏళ్లు రాష్ట్ర ప్రజలందరూ చూసేశారయ్యా జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఏ సినిమా చూపిస్తావు? బాబాయ్ హత్య సినిమా చూపిస్తావా? లేదా తల్లిని చెల్లిని ఇంటి నుండి గెట్టేయడం అనే సినిమా చూపిస్తావా? ఈ రోజు మీ చెల్లెలు షర్మిల గారు అంటూ ఉన్నారు, ఆనాడు కాంగ్రెస్ పార్టీ దగ్గరికి మా అన్న వెళ్ళి అడుక్కుంటే మా అన్నకు బెయిల్ వచ్చింది అని చెప్పారు. అదేమన్నా సినిమా తీసి చూపిస్తారా జగన్మోహన్ రెడ్డి గారు? లేకపోతే ఆ బాబాయిని హత్య గురించి ఇంకేదైనా సరికొత్త రీతిలో సినిమాలు తీసి చూపిస్తారా జగన్మోహన్ రెడ్డి గారు? లేదా ఒక కంసమామ మేనమామ కంసమామ ఎలాగ మారాడో నీ చెల్లెలు షర్మిల చెబుతూ ఉంది. మేనల్లుడు మేనకోడలకు రావాల్సిన ఆస్తులను కూడా ఇవ్వటం లేదు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి అని నీ చెల్లెలు చెబుతూ ఉంది. ఆ సినిమా తీసి చూపిస్తావా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల తర్వాత? ఎందుకంటే నువ్వు సినిమా చూపిస్తా అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ ప్రజలు నవ్వుకుంటున్నారు. రే జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో పని అయిపోయిందా? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏదో సినిమాల గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అధికారంలో ఉండేటప్పుడు, ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ప్రత్యర్థుల ఇంట్లో ఆ విషయాలు కావాలని వక్రీకరించి సినిమాలు తీసిన జగన్మోహన్ రెడ్డి ఇక తన రాజకీయ జీవితం ఈ సినిమాలతో ఎండుపడిపోయింది కాబట్టి, ఓడిపోయాడు కాబట్టి, రేపు భవిష్యత్తులో ఇంకా చిత్తుగా ఓడిపోతాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి తర్వాత ఇంకా తన జీవితం అంతా సినిమాలు తీసుకుంటాడేమో ప్రొడ్యూస్ చేసుకొని డైరెక్టర్ గా. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి మంచి యాక్టరు. ఎందుకంటే కోడికత్తి గుచ్చుకున్నప్పుడు ఎలా యాక్ట్ చేశాడో మనం వైజాగ్ ఎయిర్పోర్ట్ లో చూసాము. అదే విధంగా బాబాయ్ చనిపోయినప్పుడు ఎలా యాక్ట్ చేశాడో మనం చాలా బాగా చూసాము. ప్రజల ముందు మీ బిడ్డ అంటూ ఎలా యాక్ట్ చేశాడో మనం చాలా బాగా చూసాము. నేను ఒంటరి వాణ్ణి అంటూ ఎలా యాక్ట్ చేశాడో చూసాము. నేను నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ బీసీ ఎస్సీ ఎస్టీని ఎలా వేధించాడో జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ యాక్టింగ్ స్కిల్స్ జగన్మోహన్ రెడ్డికి బాగున్నాయి. అదే విధంగా స్టోరీ టెల్లింగ్ స్కిల్స్ జగన్మోహన్ రెడ్డికి బాగున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఒక మంచి స్టోరీ టెల్లర్, ఒక మంచి ఆర్టిస్ట్. ఈయన నిజంగా సినిమాల్లోకి వెళ్తా, సినిమాలు చూపిస్తా అంటున్నాడు. రేపు ఇప్పుడెప్పుడో 11 స్థానాలు వచ్చాయి. రేపు భవిష్యత్తులో అవి కూడా జగన్మోహన్ రెడ్డికి రావు కనుక ఆయన ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నట్టున్నాడు. మానసికంగా మనల్ని కూడా ఆ విధంగా తయారు చేస్తున్నాడేమో వైసీపీ కార్యకర్తలు అనుకుంటున్నారు. ఎందుకంటే నువ్వు ఇవి చేసినటువన్నీ చూసి నువ్వు అప్పుడు వైనాట్ 175 అని గట్టిగా రాగాలు తీసావు. తీరా చూస్తే 11 వచ్చాయి. ఇప్పుడు నెక్స్ట్ సినిమా చూపిస్తా అని నువ్వు చెప్తూ ఉంటే కార్యకర్తలకు అర్థం కాకపోవచ్చు. ఇది మెయిన్ మ్యాటర్. ఎందుకంటే గతంలో నువ్వు సినిమాలు తీసి వక్రీకరించిన కథలు, మళ్ళీ ఇప్పుడు నీ యాక్టింగ్ స్కిల్స్, నీ ఈ స్కిల్స్, అన్ని స్కిల్స్ చూస్తే రేపు భవిష్యత్తులో నీకు సినిమాలు మాత్రమే దిక్కు. సినిమాలు తప్ప నువ్వేం చేయలేవు. సినిమాలు మాత్రమే చేసుకొని బతకాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి. నీ సినిమాలు చూపిస్తా అని నీ ఉడత ఊపులకి ఎవ్వరు భయపడే ప్రసక్తి లేదు. ఎందుకంటే రేపు రానున్న రోజుల్లో నీకు సినిమా చూపిస్తారు ప్రజలు. అదే విధంగా రాష్ట్రంలో యువత సినిమా చూపిస్తారు. ఆల్రెడీ 2024 ఎన్నికల్లో సినిమా చూపించారు. నీకు అర్థం కాలేదేమో. ఇంకా రేపు రానున్న రోజుల్లో ఎలాంటి సినిమాలు చూపిస్తారు తెలుసా? నువ్వు ఏ రాయలసీమ నుంచి అయితే రాజకీయం మొదలుపెట్టి కులాల మధ్య గొడవలు పెట్టి అదే రాయలసీమ ప్రజలు నీకు సినిమాలు చూపిస్తారు. ఎందుకంటే రాయలసీమ ప్రజలకు తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోన్నారు. రేపు నువ్వు రాయలసీమలో రౌడీ రాజకీయం చేయాలంటే, ఈ రోజు మా పిల్లలు చదువుకొని ఉద్యోగాలు చేసుకుంటూ మేము రైతులను పంటలు పండించుకుంటూ ఆనందంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి. నువ్వు వస్తే మాకు ఆనందం ఉండదని చెప్పి రేపు రాయలసీమ రైతులు నీకు సినిమా చూపిస్తారు. అదే విధంగా రాష్ట్రంలో ఉండే యువత, ఎందుకంటే ముఖ్యంగా యువతలు అంటున్నా అంటే గతంలో నువ్వు ఎన్నో మాటలు చెప్పావు. ఏంటి 2,30,000 గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు కావచ్చు, అదే విధంగా మెగా డిఎస్సీ కావచ్చు, 75% లోకల్ రిజర్వేషన్ కావచ్చు, ఇవేమి ఇవ్వాలా? అందుకని ఆల్రెడీ వాళ్ళ ఓటుతో సినిమా చూపించారు. ఈ రోజు కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే విధంగా మెగా డిఎస్సీ ఇచ్చి 16,000 ఉద్యోగాలు కావచ్చు, అదే విధంగా పరిశ్రమలు కావచ్చు. శ్రీకాకుళం నుంచి ఈ రోజు పెనుగొండ వరకు అనేక కంపెనీలు తీసుకొని వచ్చారు, తీసుకొని వస్తూ ఉన్నారు. రేపు రానున్న 5 ఏళ్లలో వస్తాయి. వాళ్ళందరూ ఉద్యోగాలు చేసుకుంటూ నువ్వు యువతతో రాజకీయం చేయాలంటే నీకు సినిమా చూపిస్తారు. నువ్వు కులాల మధ్య చుచ్చులు పెట్టాలంటే అన్ని కులాలు ఏకమై నీకు సినిమా చూపిస్తారు. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, నీకు సినిమా చూపించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం రెడీగా ఉంది. నువ్వు సినిమాలు చూపించడం కాదు, నీ బ్రతికి ఇంకా సినిమా
రీతిలో చెప్పుకునే విధంగా ప్రజలు చేస్తారు. ప్రజాస్వామ్యబద్ధంగా గుర్తుపెట్టుకో. ఇప్పటికైనా అలాంటి మాటలు తగ్గించి ఒక హుందాతనమైన రాజకీయం చేయి. ప్రజాస్వామ్యంలో గౌరవిస్తారు. లేదు ఇలాంటి రాజకీయాలే చేస్తా అంటే భస్మం చేసేస్తారు జగన్మోహన్ రెడ్డి. ఓపెన్ ఛాలెంజ్.